తెలుగు సినిమా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఫిలిం ఇండస్ట్రీ. ప్రస్తుతమైతే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మన తెలుగువారి ఫిలిం ఇండస్ట్రీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఆ కాలంలో ఉన్నటువంటి లెజెండరీ యాక్టర్సే మనకు టక్కున గుర్తుకొస్తారు. దాదాపుగా స్వతంత్రానికి ముందు నుంచే నాటక పరిశ్రమ నుంచి తెలుగు సినీ పరిశ్రమ పురుడు పోసుకుంది. వందలాది చిత్రాల్లో తమ అద్భుతమైనటువంటి నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్స్ గురించి తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమమే నవోదయం చేపట్టింది. నవోదయం తెలుగు ఛానల్ నుంచి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానటుల గురించి తెలియజేసే కార్యక్రమమే. నేటి తరానికి ఇప్పుడున్నటువంటి నటులు మాత్రమే తెలుసు, కానీ అప్పట్లో ఉన్నటువంటి లెజెండరీ యాక్టర్స్ ఎవరికీ తెలియదనుకుంటాను. వారందరికీ తెలియజేయాలని ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. నిర్మలమ్మ గారు ఆంధ్రుల బామ్మగా ఆవిడ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వందలాది చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆంధ్రుల నానమ్మగా, బామ్మగా ఆవిడ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆవిడ నటన అద్భుతం, అమోఘం. ఆవిడ మనకు దూరం అయిపోయినా ఇప్పటికీ మన హృదయాల్లో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నిర్మలమ్మ గారు. ఇక మరో నటి అన్నపూర్ణమ్మ గారు. తెలుగువారి అమ్మ అని పిలిచే నటిగా అన్నపూర్ణమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. వందలాది చిత్రాల్లో వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు నటించి ప్రతి పాత్రలో తల్లిగా నటించిన మనకెవరికి బోరు కొట్టకుండా నటించిన గొప్ప యాక్టర్ అన్నపూర్ణమ్మ గారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే.